శుభాకాంక్షలు. నేను కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాము. మనం ఇప్పుడు ఎరువు వేయడం తెలుసుకుందాం. ప్రతి మనిషికి ఆహారం ఎంత అవసరమో పంటకి కూడా ఎరువు అంతే అవసరము. ఎరువును రైతు సహజంగా తయారు చేస్తాడు. ఆవు పేడ గోమూత్రంతో పిచికారీ చేసి పంట మొత్తం పండేలాగా చేస్తాడు. వీటిని వాడటం వలన కలుషితం లేని పంట వస్తుంది. నా పేరు బిఎస్. కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ముఖ్యంగా రైతులందరికీ రైతుల దినోత్సవం శుభాకాంక్షలు. ఇది వేరుశనగ పంట. వేరుశనగ పంటను పండించడానికి 120 రోజుల సమయం పడుతుంది. పంట మొత్తం తడుపుతారు. ఈ పంటగా వేరుశనగ విత్తనాలు పొలంలో చల్లుతారు. వారం రోజుల్లో చల్లిన విత్తనాలు మొలక ఎత్తుతాయి. 25 నుండి 30 రోజుల లోపల మొదట కలుపు మొక్కలు తీస్తారు. మందులు ఎరువులు చల్లుతారు. ముందుగా రైతులందరికీ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బి దర్శనం. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇది గోరుచిక్కుడుకాయల పంట. గోరుచిక్కుడు పండించడం వలన మనకు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. గోరుచిక్కుడు పంట చాలా తక్కువ పెట్టుబడితో పండించవచ్చు. ఈ పంటకి అన్ని నేలలు అనుకూలమైనవే. గోరుచిక్కుడు పంట 90 నుండి 120 రోజులలో సులభంగా పండించవచ్చు. అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు విఘ్నేష్. మా నాన్న ఒక రైతు బిడ్డగా జన్మించినందుకు నేను గర్విస్తున్నాను. నేడు రైతు లేకపోతే ఆహారం లేదు. నా పేరు శ్రీ చరణ్ కుమార్. కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం నాటు వేయడం గురించి తెలుసుకుందాం. రైతులు మొదటిగా పొలాన్ని దున్నుతారు. దున్నిన తర్వాత పొలాన్ని అంతా చదును చేస్తారు. చదును చేసిన తర్వాత పొలానికి నీరు పెడతారు. తర్వాత నీటితో నిండిన పొలంలో వరి పైరుని తీసి నాటుతారు. ముందుగా రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పి శ్రీజ. నేను కాకతీయ విద్యానికేతన్లో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను వరి పంట గురించి కొంచెం చెబుతాను. మనం రోజు తినే అన్నం ఈ పంట నుంచే వస్తుంది. వరి పండించడం అంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ రైతు నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేస్తూ పంటలు పండిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడతారు. ఇది పైరు వేసి నారు తీసే పంట వచ్చే సమయం 120 రోజులు పడుతుంది. తనకి నష్టం వచ్చినా నిరాశ చెందకుండా అందరి ఆకలి తీర్చేవాడే రైతు. అటువంటి రైతులు అందరూ గుర్తించి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.